ఐపీఎల్ 2025 సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్కు కౌంట్డౌన్ మొదలైంది. శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్తో తలపడబోతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైర్ 2కు అర్హత సాధించనుండగా ఓడిన టీం టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ సీజన్లో ముంబై టైటిల్ గెలిస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ముంబై నిలుస్తోంది. ఇప్పటివరకు ముంబై 5 టైటిళ్లు గెలిచిన 5 సార్లు పాయింట్ల టేబుల్లో నెంబర్ 2 ప్లేస్లో నిలిచి నేరుగా క్వాలిఫైర్ 1 ఆడింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్తో ఇప్పటివరకు ముంబై ఫైనలే చేరలేదు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 4 ఎలిమినేటర్ మ్యాచ్లు ఆడింది. ఇందులో 2 గెలిచి మరో 2టిలో ఓడింది. 2 సార్లు గెలిచిన క్వాలిఫైర్ 2లో ఓడి ఇంటిబాట పట్టింది. ప్రస్తుతం ఈ రికార్డ్స్ ఆ జట్టు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. ముంబై ఇండియన్స్ గెలిచిన 5 ఐపీఎల్ టైటిల్స్లో అన్ని లీగ్ దశలో టాప్ 2లో నిలిచినప్పుడే సాధించింది. 2023లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 81 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. ఎలిమినేటర్స్లో ముంబై అతిపెద్ద విజయం ఇదే. మెరుగైన రికార్డ్స్ ఉన్న ఎలిమినేటర్ ద్వారా ఫైనల్కు చేరిన చరిత్ర ముంబై ఇండియన్స్కు లేదు. మరోవైపు గుజరాత్ టైటాన్స్పై కూడా ముంబైకి మెరుగైన రికార్డు లేదు. ఇరు జట్ల మధ్య మొత్తం 7 మ్యాచ్లు జరగగా ముంబై 2 మాత్రమే గెలిచింది. గత 4 మ్యాచ్ల్లో 4 ఓడింది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన 2 మ్యాచ్లకు 2టిలోనూ ముంబై ఓడిపోయింది. వాంఖడే వేదికగా జరిగిన 2వ మ్యాచ్లో గెలుపు ముంగిట ముంబై చేతులెత్తేసింది. ఈ క్రమంలోనే ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి ఈ రికార్డును సరి చేసుకోవాలని ముంబై భావిస్తోంది.